హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎండుమిరపకాయ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మరి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఫ్రై అయిన అవసరం లేదు, కొంచెం లైట్గా కలర్ షేడ్ అయితే సరిపోతుందండి. జీలకర్ర మాడనివ్వకండి, చేదొచ్చేస్తుంది. జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోవాలండి, అదొక్కటే టేస్ట్ ఇస్తుంది మనకి. ఈ విధంగా ఎండుమిరపకాయలన్నీ తీసి పక్కన పెట్టుకుందామండి. ఇదే కడాయిలో శుభ్రంగా కడుక్కున్న గోంగూర అండి. నేను చిన్న కట్టలు 2 తీసుకున్నాను. నేను తీసుకున్న ఎండుమిరపకాయలకి ఈ గోంగూర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా గోంగూరనంతని శుభ్రంగా కడిగి కడాయిలోకి వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఉడికించుకోవాలండి. గోంగూర అనేది లేతగా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడండి, 2 కట్టల గోంగూరకి ఎంత కొంచెం వచ్చిందో, ఉడికితే చాలా తక్కువ వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా ఎండుమిరపకాయలు జీలకర్ర వేసుకున్నాం కదండి, ఆ జీలకర్ర వేయించుకున్నవి మిక్సీలో వేసుకొని పేస్ట్ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా. ఇందులోనే కాస్తన్ని చున్నులపాయ రెబ్బలు మరియు సాల్ట్ అండి వేసి ఇలా నేను చూపించే విధంగా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మరీ మెత్తగా అవసరం లేదు. ముందుగా మనకు ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఇది పక్కకు తీసుకొని ఒక బౌల్లోకి ఇందులోకి మనం మిక్స్ చేసిన ఎండుమిరపకాయలు మిక్స్ అనేది వేద్దామండి. ఇందులోనే ఒక ఆనియన్ అండి, చిన్న సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాను. ఈ విధంగా వేయటం వల్ల మనకి ఉల్లిపాయలు అనేది మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కాస్తని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చండి. మనకు ఎలా తినాలనిపిస్తే అలా కాస్తని వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇలా కలుపుకొని పోపు పెట్టుకుందాము. ఇప్పుడు పోపులోకి ఒక 2 ఎండుమిరపకాయలు, కాస్తన్ని పచ్చెనగపప్పు, ఒక ఆవాలు వేస్తున్నానండి. ఎక్కువ కూడా అవసరం లేదు. కరివేపాకు కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చినట్టే వేసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయలు వేసారేంటండి అని అనుకుంటారేమో. పచ్చి ఉల్లిపాయలు గోంగూరలో వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి, మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. ఇలా మనం పోపు అనేది రెడీ చేసుకొని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అంతే అండి, మన గోంగూర ఎండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.